నమస్తే రాములు గారు. నమస్తే సార్. ఇప్పుడు మీరు సోనాలి కోళ్ళని ఎన్ని రోజుల నుంచి పెంచుతున్నారండి? సార్ మనం సంవత్సరం అయింది. అంటే అసలు మీరు ఈ రంగంలోకి ఎందుకు రావాలనుకున్నారు? నాటుకోళ్ళ ఫామ్. నాటుకోళ్ళు ఎందుకంటే ఆల్రెడీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్ ఎన్ఎల్ఎం స్కీమ్ ఉంది. ఓకే ఓకే. దానికి మనకు ఇస్తురు కదా, కానీ మనం మీరు ఎలా తెలిసింది మీకు ఎన్ఎల్ఎం స్కీమ్? సార్ నేను సిటీలో ఉండేవాడిని, టైల్స్ వర్క్ చేసేవాడిని. మామూలుగా వీడియో చూసి ఉంటదా, అది ఖచ్చితంగా ఉందా లేదా అని డౌట్. గవర్నమెంట్ స్కీమ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? అవును సార్, ఎన్ఎల్ఎం స్కీమ్ చాలా బాగా. సార్ మీరు ఏం చదువుకున్నారండి? నేను ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్నారు. ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకొని ఎన్ఎల్ఎం స్కీమ్ తీసుకొని ఈ రంగంలో నేను చూస్తున్నా కదా, ఇక్కడ మంచి షెడ్, ప్లానింగ్ బాగుంది, స్కీమ్ కూడా తీసుకున్నారు. అంటే ఎంత తీసుకున్నారంటే ఎన్ఎల్ఎం స్కీమ్ లో లోన్? దీనికి సార్ మనకు 50 lakhs ఉంటుంది సార్. 50 lakhs, 25 సబ్సిడీ వస్తుంది మనకు, 25 లోన్ వస్తుంది. మీరు ఎట్లా అప్రోచ్ చేయాలంటే బ్యాంక్ సార్ మనం స్టార్టింగ్ లో మేము ఫామ్ వేద్దామని ఇట్లా వీడియో చూసుకుంటూ వెళ్తే మనం ఇక్కడ బ్యాంక్ వెళ్ళాం సార్. ఇట్లా మాకు లోన్ కావాలి. వికారాబాద్ పరిగి సార్, పరిగి బ్యాంక్ సార్. ఓకే. హైదరాబాద్ కేంద్ర, పరిగి హైదరాబాద్ కోఆపరేటివ్ బ్యాంక్, హైదరాబాద్. ఓకే. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ సార్. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్. ఓకే. పరిగి మేనేజర్ కన్సల్ట్ అయ్యారు. కలిసాను సార్. కలిసినాక కన్సెస్ లెటర్ ఇచ్చారు. దానివల్ల మనం ఒక సార్ ఉంటాడు అక్కడ, ఆయన అప్లై చేసిండు. అప్లై చేసినాక మామూలుగా ఇది ఓకే అయినాక వాళ్ళ తర్వాత విజిట్ కి వచ్చారు సార్. ప్లేస్ కి విజిట్ కి వచ్చారు. విజిట్ కి వచ్చినాక వాళ్ళు ఓకే అనుకున్నాక స్టార్ట్ చేసాం. లోన్ తీసుకొని స్టార్ట్ చేసినాం. కంప్లీట్ అయినాక మనకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సబ్సిడీ వచ్చేసింది 12.5 లక్షలు. మిషనర్ ఓకే హ్యాచరీ ఇంక్యుబేటర్ హ్యాచరీకి వచ్చినాయి సార్. మిషన్ మొత్తం. ఇప్పుడు ఎన్ఎల్ఎం స్కీమ్ ఉన్నప్పుడు మీకు ల్యాండ్ అడిగారండి ఫస్ట్ బ్యాంక్ లో? అవును సార్. స్కీమ్ గురించి అడగలేదు సార్, వాళ్ళు ముందు లోన్ కావాలి స్కీమ్ కింద అంటే ల్యాండ్ అడిగారు సార్. ల్యాండ్ సార్ ఎంత పెట్టాలన్నారండి సార్? వాళ్ళు మేము కొంతవరకు ల్యాండ్ పెట్టాం సార్, కొంతవరకు ఇక్కడ మన సివిల్ కాంటాక్ట్ చేస్తాం కదా, అది ఇది సగం వచ్చి బిజినెస్ ప్రొఫైల్ కూడా పెట్టుకున్నాం సార్. ఓకే. 6 ఎకరాలు ఉన్నాం సార్. 6 ఎకరాలు. 6 ఎకరాల్లోనూ మీరు బ్యాంకుకు రిజిస్ట్రేషన్ చేశారా? అవును సార్. దానికి మార్టిగేషన్ చేశాను. అవును సార్. మార్టిగేజ్ చేశారు. అవును సార్. 6 ఎకరాలు చేశారు. అవును సార్. 6 ఎకరాలు 50 లక్షల కోసం సార్. 25 lakhs. 25 lakhs. అవును సార్. అంటే మీకు 50 లక్షలు లోన్ కదా వచ్చింది? లోన్ కదా సార్, మనకు బ్యాంక్ 25 ఇస్తే మనకు 25 సబ్సిడీ ఇస్తుంది. 10% మనం కట్టుకోవాలి మొత్తం. అంటే మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కాస్ట్ మొత్తం 60 లక్షలు సార్. 60 లక్షల్లో మనం 10 చేసుకున్నాం. 10% బ్యాంక్ మనం 10 లక్షలు మీరు పే చేస్తాం సార్. 50 లక్షలు లోన్ ఇస్తుంది. అవును సార్. 25 లక్షలు మళ్ళీ రిటర్న్ కట్టాలంటే దాంట్లో? అవును సార్. 25 లక్షలు సబ్సిడీ వస్తుంది. ఎట్లా అంటే ఎన్ని సంవత్సరాలు సార్ ఇది సబ్సిడీ అనేది ఎట్లా వస్తుంది అంటే, స్టార్టింగ్ లో మనకి బ్యాంక్ సార్ సగం బ్యాంకు స్టార్టింగ్ ఇస్తారు సార్. స్టార్టింగ్ ఇచ్చినాక బ్యాంక్ ఇస్తారు. నెక్స్ట్ సబ్సిడీ సార్ 12.5 లక్షలు బ్యాంక్ ఇస్తారు. తర్వాత సబ్సిడీ వస్తుంది 12.5 లక్షలు. అవును సార్. ఫస్ట్ సబ్సిడీ వస్తుంది. ఫస్ట్ మనం పెట్టుకో. ఫస్ట్ మన ఉంటుంది 10 లక్షలు షేర్ అమౌంట్. అవి పెట్టుకున్నాక తర్వాత బ్యాంక్ మనం చూపిస్తారు ఆల్రెడీ నడుస్తుంది, వర్క్ నడుస్తుంది అని. వాళ్ళు ఫోటో దిగినాక వాళ్ళు 12.5 లక్షలు వాళ్ళు రిలీజ్ చేయాలి సార్. వాళ్ళు చేసినాక నెక్స్ట్ సబ్సిడీకి అప్లై చేస్తాం. వాళ్ళు వచ్చినాక వాళ్ళు చేస్తారా, ఇక్కడ పని చేస్తారా లేదా అని చూసుకొని వాళ్ళు అప్లై చేస్తారు సార్. అది వచ్చినాక నెక్స్ట్ మళ్ళా బ్యాంక్ వెళ్ళారు సార్. మళ్ళీ సెకండ్ సబ్సిడీ లాస్ట్ కి వస్తుంది సార్. మొత్తం కంప్లీట్ ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక చూసుకొని సార్ సెంటర్ వాళ్ళు విజిట్ చేసినాక అరేంజ్ చేశారు సార్. వచ్చి ఫస్ట్ మీరు ఇప్పుడు 10 లక్షలు మీరు పెట్టారు కదా, ల్యాండ్ మీరు బ్యాంకుకు మార్టిగేజ్ చేశారు. మార్టిగేజ్ చేసిన తర్వాత స్టార్టింగ్ పునాదులు ఏమైనా చూపెట్టాలి వాళ్ళకి? లోన్ శాంక్షన్ ఏముందిగా, ఈ షెడ్ వేసుకుని ఖాళీ స్థలంలో ఫోటో దిగుతారు సార్. ఫస్ట్ అంటే సెంటర్ మన స్టేట్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వెటర్నరీ సార్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చి మీ ల్యాండ్ చూసుకొని ఫోటో దిగుతారు మన ఇక్కడది. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అంటే సిసి కంప్లీట్ అయినాకనే రిజిస్ట్రేషన్ చేస్తారు. వెరిఫికేషన్ అయినాక మన ఫైల్ అన్ని అక్కడ
ఢిల్లీకి వెళ్తారు కదా సార్, అక్కడ వెళ్ళినాక సిసి ఓకే మేము సబ్సిడీ ఓకే అనుకున్నప్పుడు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రాసెస్ అవుతుంది. ఇస్తారు సార్. ఫస్ట్ షెడ్ వేయాలా అండి? వాళ్ళు ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు గో హెడ్ అంటే వాళ్ళు మీకు లోన్ శాంక్షన్ అయింది అని చెప్పిన తర్వాత షెడ్ స్టార్ట్ చేసుకుంటారా సార్? మనం స్టార్టింగ్ లో ఇక్కడ ఫోటో దిగాలి ఖాళీ స్థలం, ఆ ఫోటో దిగినాక అప్లై చేయాలి. మనం అది స్టెప్ ఉంటుంది సార్, ఒక కంప్లీట్ గా ఒక ఈ లెవెల్లో అవుతుంది. మన వాళ్ళు ఖాళీ స్థలంలో వాళ్ళు ఓకే అయింది లోన్ అన్నాక వాళ్ళు వస్తారు సార్. వాళ్ళు వస్తారు, ఈ ప్లేస్ లో కడుతున్నామంటే వాళ్ళు ఫోటో దిగి వెళ్ళినాక తర్వాత స్టార్ట్ చేసుకోమని వాళ్ళు అన్నాక స్టార్ట్ చేయాలి. మీకు బ్యాంకు లోన్ అప్రూవల్ అని మీరు స్టార్ట్ చేసుకోండి షెడ్ మీరు ఇంకా అని మీకు లెటర్ ఏదైనా ఇస్తారా? వస్తుంది సార్, కన్సెషన్ మనకు బ్యాంక్ నుంచి వస్తుంది సార్. మనకు సెంటర్ సబ్సిడీ నుంచి గిట్ట వస్తుంది. రెండు మీకు శాంక్షన్ ముందుకు వెళ్ళొచ్చు. అవును సార్, మేము ఇవ్వడానికి మీకు అంగీకరించామని చెప్తాం. అవును సార్, అప్పుడు ఫోటో దిగుతారు సార్, ఓకే అయింది అప్పుడు స్టార్ట్ చేసుకుని అని చెప్తారు సార్. ఇదంతా ఎన్ని సంవత్సరాల పాటు లోన్ కట్టుకోవాలి మీరు? సార్ మనం లోన్ కట్టుకోవడం 5 సంవత్సరాలు సార్. బ్యాంకు శాంక్షన్ లెటర్ ఇచ్చిన తర్వాత లోన్ ఓకే అన్న తర్వాత మీకు అప్పుడు ఫస్ట్ షెడ్ వేసుకొని మళ్ళీ కోళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళారా? అవును సార్, మనకు సెకండ్ సబ్సిడీ వచ్చినప్పుడు కోళ్ళు మిషనరీ ఇవన్నీ చూపించాలి. ఈ లాస్ట్ లో షెడ్ మొత్తం కంప్లీట్ అయింది. ముందు సబ్సిడీ వచ్చినాక ఈ కోళ్ళు మొత్తం మిషనరీ అవి చూపించాలని అవి ఫస్ట్ లోన్ ఎప్పుడు వచ్చిందండి మీకు? ఫస్ట్ ఎంత వచ్చింది? ఫస్ట్ మనకు సార్ 7.5 లక్షలు. ఎప్పుడు స్టార్ట్ అయిన ఎన్ని రోజులకి వచ్చాడండి? స్టార్ట్ అయిన నాకు తెలుసు సార్ ఎమ్మడి వచ్చింది. మీకు శాంక్షన్ లెటర్ ఇచ్చి మీరు స్టార్ట్ చేసుకుంటారు. అవును సార్. ఒక ఓవరాల్ గా మీకు ఈ బ్యాంక్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టిందండి? బ్యాంక్ లోన్ కొంచెం అధికారులు తెలియక అది అనుభవం అంటే ఎటు దారి వెళ్ళాక మాకు తెలియక కొంచెం లేట్ అయింది సార్. మేము 2022 నుంచి ట్రై చేసాం. ఓకే, అప్లై చేసాం. ఎప్పుడు వచ్చిందండి? సార్ మనకి 2023లో వచ్చింది సార్. మీకంటే ఫస్ట్ 7 లక్షలు వచ్చింది కదా. నేను ఎందుకు అడుగుతున్నా అంటే చాలా మంది NLM స్కీమ్ లో అప్లై చేసుకోవాలి, అప్లై చేయడానికి తెలియదండి చాలా మంది. తెలియదు సార్. మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అడుగుతున్నాను, అంతే తప్ప ఏం కాదు. ఫస్ట్ 7 లక్షలు ఇచ్చారు మీకు. తర్వాత ఎంత వచ్చిందండి సార్? తర్వాత మీకు వచ్చింది మొత్తం 50 లక్షలు వచ్చేసింది. ఇప్పటికి రాలేదు సార్, ఇంకా 12.5 లక్షలు రావాలి. ఓకే, మనకు బ్యాంక్ నుంచి సార్ 3 విడతలు చేశారు సార్ రిలీజ్. 3 విడతలు. స్టార్టింగ్ 7.5 చేశారు. మనకు 24 అయింది సార్. మనం అదనంగా 10 ప్లేస్ లో 11 ఎట్టుకున్నాం సార్. మనకు లక్షల రూపాయలు ఓకే. స్టార్టింగ్ 7.20 వచ్చింది, తర్వాత 9.60 వచ్చింది. 7.5కు 9కి ఎంత టైం పట్టిందండి అది రావడానికి? సార్ మనకు 7.5కి 9కి డిస్టెంట్ 6 నెలలు పట్టింది. 6 నెలల లోపల మీరు షెడ్ కట్టుకోవడం చేసుకుంటా ఉన్నారా? అవును సార్. అంటే వాళ్ళు ఎన్ని దశలు మీ షెడ్ నిర్మాణం ఎంత ముందుకెళ్తుంది దాన్ని బట్టి రిలీజ్ చేస్తారు సార్. ప్రతిసారి విజిట్ కి వస్తారా అండి చూసుకుంటే? అవును సార్. లోన్ రిలీజ్ చేసినప్పుడు అంతా అధికారులు? అవును సార్. ఓకే అండి. తర్వాత థర్డ్ ఎంత వచ్చిందండి? థర్డ్ లో మళ్ళా 7.20 వచ్చింది. 3 సార్లు. ఫస్ట్ లో 7.20, తర్వాత 9, తర్వాత 7.20 సార్. అంటే ఫస్ట్ సెకండ్ బ్యాంక్ వచ్చింది సార్, నెక్స్ట్ సబ్సిడీ వచ్చింది సార్. సబ్సిడీ 12.5 లక్షలు. దాని తర్వాత ఇంకా బ్యాంక్ వచ్చింది. ఫస్ట్ లో 7 ఇచ్చాడు, 7.20 ఇచ్చాడు. అవును సార్. మళ్ళీ 9 ఇచ్చాడు, 12.5 థర్డ్ ఇచ్చాడు. అవును సార్. సబ్సిడీ అది కంప్లీట్ సార్. ఫోర్త్ మామూలు బ్యాంక్ లో 7 వచ్చింది. ఇంకోటి సబ్సిడీ 12.5 బ్యాలెన్స్ ఉంది మీకు. అవును సార్. అది ఎంత కాలానికి ఇస్తారండి? సార్ అది మనది లేట్ సార్. అంటే బ్యాంకు మనం పంపిస్తేనే కదా సార్. కొన్ని పేపర్లు ఇచ్చాం సార్, అది కొన్ని ప్రాసెస్ వల్ల లేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ప్రొసీజర్ అంతా వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళు ఏం చెప్పారో అంతా చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అవును సార్. కంప్లీట్ అయిపోయింది సార్ ఆ రోజే. కాకపోతే కొంచెం పోర్టల్ లో కనిపిస్తలేదు, అంటే మా బ్యాంక్ కొంచెం ప్రాబ్లం అయింది సార్. దానివల్ల కొంచెం లేట్ అయింది సార్ ప్రాసెస్. ఆల్రెడీ మనకు సబ్సిడీ వచ్చి గిట్టంగా దాదాపు 5 నెలలు అవుతుంది. 5 నెలలు. మామూలుగా బయట టాక్ ఏంటంటే అండి, ఇవి కొంచెం రికమెండేషన్స్ ఉంటేనే ఈ లోన్లు లేదు సార్. లేదా అలా ఏం లేదు సార్. అలా ఏం సార్, మనకు తెలుసుకునే దారి కరెక్ట్ ఉండాలి సార్. కరెక్ట్ ఉండాలి సార్. చాలా మంది రికమెండ్ సబ్సిడీకి రికమెండ్ కి సంబంధమే లేదు సార్. మీరు ఓన్ గా తెలుసుకొని కష్టపడి, అవును సార్, అధికారులకు మీ దగ్గర ఉండే ల్యాండ్ అని వివరించి, అవును సార్,
ప్రాసెస్ ప్రకారం మీరు లోన్ తెచ్చుకున్నారు. అవును సార్. అంతేగాని ఇది రికమెండేషన్ లేదు సార్, లేదు సార్, లేదు కదా, అట్లేం లేదు. లేదు సార్, రాజకీయ అది వాళ్ళ ఇష్టం సార్. వాళ్ళకి ఇంకా తొందరగా కావాలంటే రికమెండ్, మేము అలా ఏం చేయలేము సార్. మనకి అంటే మనం చిన్నప్పటి నుంచి కష్టం చేసి బతికాం కాబట్టి బయట మనం ప్రాసెస్ ప్రకారంగా నడిచినాం సార్. ప్రాసెస్ ప్రకారం అండి. అంటే ఇప్పుడు ఈ కోళ్ళు ఎంత ఏజ్ లో కొనుకొచ్చుకున్నారండి మీరు? సోనాలి కోళ్ళు ఫస్ట్ లో 6 కొన్నారా? 6 కాదు సార్, ఇవి మనకు స్టార్టింగ్ అవి తెచ్చాం సార్. కింద ఉన్న కోళ్ళు తెచ్చి మనకు సోనాలి సార్, అవి తెచ్చి మనకు ఒక 6 నెలలు ఉన్నప్పుడు తెచ్చినాం. తెచ్చి 6 నెలలు అవుతుంది సార్. తెచ్చి 6 నెలలు ఏజ్ ఉన్నప్పుడు తెచ్చుకున్నాం. అవును సార్. ఓకే 6 నెలలు. అవును సార్. ఇదేంటండి మీరు ఎగ్సా లేకపోతే మార్కెటింగ్ కోళ్ళు అమ్ముకుంటారా సార్? ఇవి ఎగ్స్ తీసి మనకు 6 హ్యాచరీ ఉంది కదా సార్. హ్యాచరీ ఉంది, మీరు 6 అమ్ముతారు. అవును సార్. సబ్సిడీ అనేది దానికోసం మనకు పిల్లలు చేసి పిల్లలు అమ్మాలి. సబ్సిడీ అనేది దానికి వచ్చింది. మామూలుగా ఎన్ఎల్ఎం స్కీమ్ కు 1000 కోళ్ళకు ఉంది సార్ ఇది. ఎన్ఎల్ఎం స్కీమ్. అవును సార్. 1000 కోళ్ళకి 50 లక్షలు ఉందా? 1000 కోళ్ళకి 50 లక్షలు సార్. 50 లక్షలు. 10,000 షెడ్ ఉండాలి సార్. 10,000 షెడ్. 10,000 షెడ్ అంటే 1000 కోళ్ళతో చేయాలి. అవును సార్. 3 షెడ్లు ఉండాలి సార్. 3 షెడ్లు ఉండాలి ప్లస్ పార్టిషన్ ఉండాలి. ఇట్లా పార్టిషన్ ఉండాలి, బాగా పార్టిషన్ ఉండాలి. 3 షెడ్లు ఉండాలి. 3 షెడ్ లో ఒకటి హ్యాచరీ, ఒకటి మదర్ యూనిట్, ఒకటేమో 6 మనకు ఇట్లా పిల్లలది, ఒకటి తల్లులది ఇట్లా సెపరేట్ గా ఫీమేల్ పిల్లలు హ్యాచరీ రూమ్. హ్యాచరీ. ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా బ్యాంకుకు మీరు 6 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు కదా, 6 ఎకరాల నుండి 2 ఎకరాలు కూడా పెట్టుకోవచ్చా? 2 ఎకరాల్లో నాకు తెలిసి అడిగాను సార్, పెట్టుకోవచ్చు అంటే కొన్ని దాంట్లో అది వచ్చిందంట సార్. అంటే 10 లక్షలు, 5 లక్షలు అట్లా కాస్ట్ బట్టి, ల్యాండ్స్ కాస్ట్ బట్టి మనం తెలుసుకొని ఆడ మనకు మామూలుగా తెలుసుకోవాలంటే సార్, ఇంతకు ముందు మాకు తెలిసేది కాదు. హైదరాబాద్ వెళ్తే మనకు మసబ్ ట్యాంక్ దగ్గర ఆఫీస్ ఉంటుంది సార్, అక్కడ పోయి మనకు తెలుసుకోవచ్చు. అవును సార్. మేము అప్లై చేసినప్పుడు ఆఫీస్ అనేది తెలియదు, మాకు ఏం తెలియదు. మామూలు తెలుసుకుని, అందుకే సార్ మాకు లేట్ అయింది. తెలుసుకునే వాళ్ళకి చాలా లేట్ అయింది. అక్కడ వెళ్తే మనకు అన్ని అధికారులు బాగా స్పందించారండి. మీరు బాగా సహకరించారు. చాలా ఓకే. మంచిగా 10 లక్షలు మీరు ఫస్ట్ లో పెట్టుకున్నారు, మన లోన్ శాంక్షన్ అయింది. అవును సార్. వాళ్ళు లోన్ శాంక్షన్ 7.5 లక్షలు మీకు ఇచ్చారు, 7,20,000. అప్పటి నుంచి ఈఎంఐ స్టార్ట్ అవుతాయండి కట్టడం? అవును సార్. ఇంట్రెస్ట్ ఈఎంఐ నెలవారీ స్టార్ట్ అవుతాయి. అవును సార్. ఎంత కడుతున్నారండి నెల? సార్ అది 10.5 వస్తుంది సార్ మనకు. 10,500 కాదు సార్, మొత్తం మనకు 25 ఉంది కదా, దానికి 10.5 అంటే ఇంట్రెస్ట్ దానికి లెక్క చేసి ఎంత అయితే అంత కడుతున్నాం సార్. మంత్లీ సార్. లోన్ కంప్లీట్ అయిన నుంచి 1 year వరకు. 1 year వరకు 1 year పడుతుంది కదా సార్ ఆల్రెడీ. వాళ్ళకి 1 year తర్వాత మనకు ఈఎంఐ స్టార్ట్ అయింది. అవును సార్. ఇప్పుడు ప్రస్తుతం ఎంత కడుతున్నారండి మంత్లీ? ప్రస్తుతం సార్ మనకు మంత్లీ అంటే మనకు 20 చిల్లర వస్తుంది సార్. 20,000 చిల్లర వస్తుంది. ఓకే. ఎవరి మంత్ కట్టుకోవాలి. అవును సార్. 10.5% ఇంట్రెస్ట్ సార్. ఎన్ని సంవత్సరాలు అండి మొత్తం? ఎన్ని సంవత్సరాలు పీరియడ్? మనకు ఏం చేశారంటే సార్, 3 months కు 3 నెలలకు 1,60,000 చేశారు సార్. 3 నెలలకు 1,60,000. 5 సంవత్సరాలు కట్టాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి 1,60,000 కట్టాలి. 5 సంవత్సరాల పాటు కట్టుకోవాలి. 1,57,000. అంటే మీరు 25 లక్షలు సబ్సిడీ, 25 లక్షలు లోన్ రికవరీ లోన్ కోసం. ఓకే. ఈ టోటల్ మీరు ప్రతి 3 నెలలకు 1,50,000 అంటే 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. అవును సార్. కంప్లీటింగ్ మీరు బ్యాంక్ నుంచి మీరు పెట్టిన ల్యాండ్ కూడా తిరిగి మీకు తీసుకోవచ్చు. ఓకే అండి. ఎన్ఎల్ఎం స్కీమ్ కోసం చాలా మంది యువత ఎదురు చూస్తున్నారు. దీని ప్రాసెస్ తెలియక ఎలా చేసుకోవాలని. నిజంగా మీరు రాములు గారు చాలా మంచి విషయాలు ఈ రోజు చర్చించారు. మీ మాటలు ద్వారా చాలా మంది అప్లై చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ జీవనోపాధిని వెతుక్కుంటారు. చాలా మంచి చక్కటి వివరాలు అందించారు. థ్యాంక్ యూ రాములు గారు. నమస్తే.